మన భారతదేశంలో అతి భయంకరమైన 10 సర్పాల గురించి తెలుసుకుందాం. మన లిస్టులో నెంబర్ 1 రెజెల్స్ వైపర్. దీనిని తెలుగులో రక్త పింజరి అని పిలుస్తారు. ఇది చాలా విషపూరితమైన పాము. ఈ జాతి పాములు ఆగ్నేషియా, భారత ఉపఖండం అంతటా, ఆసియాలో దక్షిణ చైనా నుండి తైవాన్ వరకు ఉనికిలో ఉన్నాయి. వీటిని కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారు. ఇది ఇతర విషసర్పాల కంటే కూడా ఎక్కువ మానవ మరణాలకు కారణమవుతుంది. భారతదేశంలో అత్యధిక పాము కాటు మరణాలకు కారణమైన 4 విషసర్పాలలో ఇది కూడా ఒకటి. ఇక రెండవది సాస్కాల్డ్ వైపర్స్. దీనిని తెలుగులో ఇసుక పంజరి అని పిలుస్తారు. ఇది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంకలలోని పొడి ప్రాంతాలలో కనిపించే విషపూరితమైన పాము. ఇవి చిన్నమైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైన విషము కలిగి తొందరగా ఆవేశం తెచ్చుకుని కాటేయడానికి సిద్ధంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉండడం చేత ఇవి అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించబడతాయి. ప్రమాదాన్ని సూచించడానికి ఇవి వాటి ఒంటిపైన ఉండే గరుకు పొలుసులను రుద్ది రంపముతో కోస్తున్న శబ్దాన్ని చేస్తాయి. సాధారణంగా చిన్నవిగా ఉండే వీటిలో పెద్దవి మహా అంటే 90 సెంటీమీటర్లు మించి పొడవు పెరగవు. మూడవది కింగ్ కోబ్రా. దీనిని తెలుగులో నల్లత్రాచు లేదా రాచనాగని పిలుస్తారు. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద పాము. ఇది సుమారుగా 18 అడుగులు పొడవు ఉంటుంది. దీనిని చూస్తేనే మన గుండె ఆగిపోతుంది. దాని విషం నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతం మరియు మరణానికి దారితీస్తుంది. బాగా ఎదిగిన కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే 6 అడుగులు ఎత్తుండి ఎదురుగా నిలిచిన మనిషిని కళ్ళలోనికి ఉగ్రంగా చూస్తే చాలు మన గుండె ఆగిపోతుంది. ఇక నాలుగవది బ్యాండెడ్ క్రైట్. దీనిని తెలుగులో నూలుకట్ల పాము అని పిలుస్తారు. ఈ పాము చాలా విషపూరితమైనది మరియు చికిత్స చేయకపోతే ప్రాణాంతకమయ్యే న్యూరోటాక్సిక్ కాటును కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా నీటి వనరులు మరియు అడవుల దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలను అన్వేషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఐదవది కామన్ క్రైట్. దీన్ని తెలుగులో కట్లపాము అని పిలుస్తారు. తరచుగా హాని చేయనిదిగా తప్పుగా భావించే ఈ పాము విషము నాగుపాము విషము కంటే 16 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. భారతదేశంలో ప్రతి సంవత్సరం అనేక పాము కాటు మరణాలకు ఇది కారణముగా ఉండబడుతుంది. గుర్తుంచుకోండి, ఇలాంటివి దూరం నుంచి చూడడమే మంచిది. ఆరవది ఇండియన్ కోబ్రా. దీనిని తెలుగులో నాగుపాము అని పిలుస్తారు. దీనినే ఇంగ్లీష్లో నాజా అని కూడా అంటారు. ఈ పామును పడగ ద్వారా గుర్తించవచ్చు. నాగుపామును సమానంగా గౌరవిస్తారు మరియు భయపడతారు. దీని విషం నాడీ వ్యవస్థను స్తంభింపజేస్తుంది, శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుంది మరియు చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవిస్తుంది. ఈ పాము శక్తి మరియు ప్రమాదానికి నిజమైన చిహ్నము. ఇక ఏడవది చూస్తే మలబార్ పిట్ వైపర్. ఈ పాము పశ్చిమ కనుమలలో మీకు తరచుగా కనిపిస్తుంది. దానిని శక్తివంతమైన రంగులు మరియు పరిసరాలలో కలిసిపోగలిగే సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని హోమోటాక్సిక్ విషం తీవ్రమైన నొప్పి, వాపు మరియు కణజాల నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి అడవుల్లో మీ అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎనిమిదవది బ్యాంబూ పిట్ వైపర్. ఈ పాము ఆకుపచ్చగా ఉంటుంది. ఇది చుట్టుప్రక్కల ప్రాంతంతో సంపూర్ణంగా కలిసిపోతుంది మరియు శక్తివంతమైన హోమోటాక్సిక్ విషపు కాటును కలిగి ఉంటుంది. దీనిని
సాధారణంగా చూడలేము, ఎందుకంటే ఆకులలో సులువుగా కలిసిపోతుంది. తరచుగా బ్యాంబూ పిట్ వైపర్ కాటు వేసే వరకు దానిని మనం గుర్తించలేము. అప్రమత్తంగా ఉండండి. ఇక 9వది హంప్ నోస్డ్ పిట్ వైపర్. ఇది ముఖ్యంగా పశ్చిమ కనుమలలో కనిపించే ఈ పాము విషము, నొప్పి మరియు వాపును కలిగిస్తుంది. కానీ చికిత్స వెంటనే చేయకపోతే తీవ్రమైన సమస్యలకు కూడా దారిస్తుంది. ఇది చిన్నదే కానీ శక్తివంతమైనది. ఇక మన వీడియోలో ఆఖరిగా ఉన్నది ద ఇండియన్ సాస్కాల్డ్ వైపర్. దీనిని భారతీయ ఇసుక పింజరి అని పిలుస్తారు. ఇది బాగా దూకుడు స్వభావము మరియు బలమైన విషానికి పేరుగాంచిన ఈ పాము భారతదేశంలోని ఇతర పాములతో పోలిస్తే ఎక్కువ మంది మానవుల మరణాలకు కారణమవుతుంది. ఇది వేగవంతమైనది, కోపంగా ఉంటుంది మరియు మీరు ఖచ్చితంగా ఇటువంటి వాటితో గొడవకు దిగకూడదు. జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.